వేలాది సంవత్సరాల క్రితం యుగాల ముందు త్రేతాయుగంలో విశ్వం 3 విభాగాలుగా విభజించబడి ఉండేది. స్వర్గం, భూమి, పాతాళం. స్వర్గంలో దేవతలు, భూమిలో మనుషులు, పాతాళంలో రాక్షసులు నివసించేవారు. ఆ కాలంలో పాతాళ రాజ్యంపై అధికారం సుమాలి అనే రాక్షసరాజు చేతిలో ఉండేది. సుమాలి శక్తివంతుడు. అతని దేహం ఇనుప పర్వతంలా బలంగా ఉండేది. అతని కళ్ళు ఎర్రటి అగ్ని జ్వాలల్లా వెలుగుతుండేవి. అతని స్వరం వినిపించగానే పర్వతాలు కంపించేవి, సముద్రపు అలలు ఉప్పొంగేవి. కాని అంతటి బలవంతుడికి గౌరవం, మర్యాదలు లేవు. రాక్షసులు భూమిపై ఒకప్పుడు మహారాజ్యాలు పాలించేవారు. కాని దేవతలతో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయి భయంతో పాతాళంలో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. భూమిని మనుషులు పాలించడం ప్రారంభించారు. రాక్షసులు పాతాళంలో దాక్కోవాల్సి వచ్చింది. సుమాలి మనసులో ఎప్పటికీ మండిపోతూ ఉన్న అగ్నిజ్వాల ఒకటే: మనం మళ్లీ భూమి మీద రాజ్యమేలాలి, దేవతల కంటే మేమే గొప్పవాళ్లమని చూపాలి. ఒక రాత్రి పాతాళంలోని తన బంగారు సింహాసనంపై కూర్చొని తన రాక్షసులందరినీ పిలిచి సుమాలి గర్జించాడు. ఓ రాక్షసులారా, ఇక సహనం పోయింది. మన వంశం మళ్లీ మహిమను పొందాలి. దీనికి ఒకే మార్గముంది. మన వంశాన్ని మించి ఉన్న శక్తి కావాలి. అందుకు ఒక శక్తివంతుడు పుట్టాలి. అతడు దేవతల కంటే బలవంతుడు, మాయల కంటే మేధావి, యుద్ధంలో అజేయుడు కావాలి. అతను పులితేనే దేవతల మీద గెలిచి భూమి, స్వర్గం రెండూ మన అధీనంలోకి తెచ్చుకోగలము. అతని స్వరం పాతాళ గుహలో ప్రతిధ్వనించింది. అతడి కళ్లల్లో ప్రతీకారం అగ్నిలా జ్వలించింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అటువంటి శక్తివంతుడు ఎలా పుడతాడు మహారాజా అని ఒక రాక్షసుడు అడిగాడు. సుమాలి ముక్కుసూటిగా సమాధానమిచ్చాడు. దైవజ్ఞానంతో కూడిన మహామునితో కలసి పుట్టిన సంతానం మాత్రమే అటువంటి మహాశక్తిగా పుడుతుంది. అందుకే నా ప్రియ కుమార్తె కైకేసి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కైకేసి రాక్షసరాజు అయిన సుమాలి కుమార్తె. ఆమె అందం పాతాళంలోని రాక్షసులకే కాదు, దేవతలకు కూడా ప్రసిద్ధి. ఆమెకు అందమే కాదు, ధైర్యం, శక్తి, తెలివి, అనుకున్నది సాధించే దృఢ సంకల్పాలు కూడా ఉన్నాయి. సుమాలి తన కుమార్తెతో మాటలాడుతూ తన ఆలోచనను ఆమెకు వివరించాడు. కైకేసి నిశ్శబ్దంగా విని కళ్లలో జ్వలించే ఆగ్రహంతో సమాధానం చెప్పింది. తండ్రి, మన వంశ మహిమను తిరిగి పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భూలోకంలో ఉన్న మహర్షి విశ్రవుడి వద్దకు వెళ్తాను. అతడే ఈ జగతిలో జ్ఞానకోశానికి ప్రతీక. తపస్సు నదిని ప్రవహింపచేసే అగ్ని, ధర్మసింహాసనాన్ని నిలిపే మహాశక్తి. అతనితో కలసి పుట్టిన సంతానం తప్పక మహాశక్తివంతుడు అవుతాడు. ఈ మాటకి సుమాలి ఆనందంతో గర్జించాడు. కైకేసి, నువ్వు మన వంశానికి ఆభరణమై మన వంశాన్ని నిలబెట్టు. పోయి విశ్రవుడిని ఆకర్షించు. కాని గుర్తుంచుకో, అతడిని ప్రేమతోనే కాదు, నీ ధైర్యం, నీ తపస్సుతో ఒప్పించాలి. కైకేసి తన తండ్రి ఆశీర్వాదం తీసుకుని భూలోకానికి బయలుదేరింది. ఆమె అడుగులు వేస్తూ వెళ్తే చుట్టూ గాలులు, సుడులు తిరిగాయి. ఆకాశం గర్జించింది. ఆమె కళ్లలో మెరిసిన దృఢ సంకల్పంతో ఇలా అనుకుంది: నా గర్భం నుండి పుడతాడు ఒక మహావీరుడు. అతడే రాక్షస వంశాన్ని దేవతల కంటే ఎత్తుకు తీసుకెళ్తాడు. భూలోకంలోని ఒక అరణ్యంలో ప్రశాంతతతో నిండిన ఆశ్రమంలో నివసించేవాడు మహర్షి విశ్రవుడు. విశ్రవ మహర్షి పులస్త్య మహర్షి కొడుకు, ఒక గొప్ప ఋషి. అతను బ్రహ్మదేవుని మనవడు. అంటే పులస్త్య మహర్షి బ్రహ్మదేవుని సంతానం. ఆయనకు పుత్రుడై పుట్టినవాడు విశ్రవుడు. అపారమైన జ్ఞానం కలవాడు. అతని తపస్సు కాంతి చుట్టూ ప్రకాశించి ఆ ప్రదేశం పవిత్రంగా మారింది. విశ్రవుడు తన జీవితం మొత్తం ధ్యానం, యజ్ఞం, విద్యాబోధనలో గడిపేవాడు. ఒకరోజు విశ్రవుడు ధ్యానంలో మునిగిపోయినప్పుడు కైకేసి ఆశ్రమానికి చేరుకుంది. ఆమెను చూసి
ఆశ్రమంలోని శిష్యులు భయంతో వెనక్కి తగ్గారు. ఆమె రాక్షస వంశానికి చెందిన సుమాలీ కుమార్తె అని వారిలో వారు చెప్పుకున్నారు. విశ్రవుడు కళ్ళు తెరిచి ప్రశాంతంగా కైకేసిని చూశాడు. ఆమె నమస్కరిస్తూ వినమ్రంగా చెప్పింది, విశ్రవ మహర్షి, నేను కైకేసిని. నా వంశాన్ని గౌరవం కలిగించగల శక్తివంతుడైన సంతానాన్ని పొందడం నా లక్ష్యం. మీతో కలిసి పుట్టే సంతానం తప్పక విశ్వంలో మహత్తర శక్తిగా అవతరిస్తుంది. దయచేసి నా కోరికను తిరస్కరించవద్దు. ఈ మాటకి మొదట విశ్రవుడు కోపగించుకున్నాడు. రాక్షసుల దుర్మార్గం వల్లే ఈ లోకాలు కలవరపడ్డాయి. నేను ఆ వంశానికి సహకరించలేను అని చెప్పాడు. కైకేసి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి. ఆమె నేలపై కూర్చొని తపస్సులో మునిగిపోయింది. రోజులు గడిచాయి. ఆమె ధ్యానంలో భూకంపాలు సంభవించాయి. గాలులు గర్జించాయి. చివరికి విశ్రవుడు ఆమె నిజాయితీని, ధైర్యాన్ని చూసి మనసు మార్చుకున్నాడు. నీ తపస్సు నన్ను ప్రభావితం చేసింది కైకేసి. నీ గర్భం నుండి పుట్టే సంతానం ఈ విశ్వాన్ని కదిలించగల శక్తివంతుడవుతాడు అని ఆశీర్వదించాడు. కైకేసి విశ్రవుడితో కలసి తపస్సు చేసి దైవ ఆశీర్వాదంతో గర్భవతిగా మారింది. ఆశ్రమం మొత్తం ఒక కొత్త శక్తి ప్రభావంలో మునిగిపోయింది. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు అసాధారణ శక్తిని కలిగి ఉన్నాడు. నెలలు గడిచే కొద్దీ భూమి ప్రకంపించేది. చుట్టూ ప్రకృతి అద్భుత సంకేతాలను చూపేది. ఒకరోజు విశ్రవుడు కైకేసికి చెప్పాడు, ఈ గర్భంలో ఉన్న శిశువు సాధారణుడు కాదు. అతను పుట్టిన రోజే విశ్వం మొత్తం కదలిక చెందుతుంది. ఆ శబ్దం యుగ యుగాల వరకు గుర్తుండిపోతుంది. ఒక తుఫాను రాత్రి ఆకాశంలో మేఘాలు గర్జించాయి. మెరుపులు పడి పర్వతాలను చీల్చేశాయి. సముద్రం ఉప్పొంగి అలలు పాతాళం వరకు దూసుకెళ్లాయి. భూమి మొత్తం కంపించసాగింది. అదే సమయంలో కైకేసి ప్రసవ వేదనలో అరచింది. ఆమె మొదటి అరుపుతోనే చుట్టూ గాలులు సుడులు తిరిగాయి. తరువాత ఒక శిశువు అరుపు గగనంలో మార్మోగింది. ఆ శబ్దం ఒక మహాప్రళయానికి నాంది పలికింది. రాక్షసలోకంలోనూ, దేవలోకంలోనూ, మానవలోకంలోనూ అందరూ ఆ ప్రకంపనలతో భయపడ్డారు. కైకేసి కళ్లలో ఆనందం పొంగిపొర్లింది. నా బిడ్డ మా వంశానికి గౌరవం తెచ్చే మహానుభావుడు అని ఆమె గర్వంతో అనుకుంది. సుమాలి పాతాళం నుండి గర్జించాడు, మా మనవడు పుట్టాడు. ఇక రాక్షసుల ఆధిపత్యం తిరిగి వస్తుంది. అలా రావణుడు పుట్టడం ద్వారా రాక్షస వంశానికి ఒక వెలుగు అందింది. రావణుడితో పాటు కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ కూడా జన్మించారు. విశ్రవ మహర్షికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు కైకేసి, మరొకరు ఇలావిద. ఇలావిదకు కుబేరుడు పుట్టాడు. ఒక తల్లికి పుట్టినవారు కాకపోయినా తండ్రి ఒక్కరే కావడంతో కుబేరుడు రావణుడికి సోదరుడు అయ్యాడు. చిన్నప్పటినుంచే రావణుడు అసాధారణ ప్రతిభను చూపించాడు. అతని మేధస్సు, శక్తి, వినయం, సంగీతం, యుద్ధకళ, విద్య, ధైర్యం, శాస్త్రజ్ఞానం ఇలా 10 అంశాల్లో అతనికి సమానం ఎవరూ లేరు. అందుకే అతన్ని దశముఖుడు, దశగ్రీవుడు అని పిలిచేవారు. అతనికి 10 తలలు ఉన్నందుకు కాదు, 10 విశేష గుణాల్లో అతనికి సమానుడు ఎవరూ లేరు అని. రావణుడి పుట్టుక రాక్షసలోకంలో ఒక క్రాంతి జననం. దేవతలోకాలు భయంతో కంపించాయి. మహర్షులు భవిష్యత్తు ప్రమాదాన్ని ఊహించి యజ్ఞాలు ప్రారంభించారు. సుమాలి, కైకేసి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. విశ్వం మొత్తం నిశ్శబ్దంగా ఆ శిశువు ఎదుగుదలను గమనించింది. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈ బాలుడు సాధారణుడు కాదు. అతడు ప్రపంచాన్ని కదిలించగల మహాశక్తి. అతడే రావణుడు. అలా రాక్షస వంశానికి చెందిన సుమాలీ కుమార్తె అయిన కైకేసికి బ్రహ్మవంశస్థుడు అయిన పులస్త్య మహర్షి కుమారుడు విశ్రవ మహర్షికి జన్మించాడు రావణుడు. అందుకే రావణుడు ఒక రాక్షసుడే అయినా ఆయన రక్తంలో ప్రవహించింది బ్రహ్మజ్ఞానం, ఋషి తేజస్సు, దివ్య బుద్ధి. రాక్షస శక్తి మరియు బ్రాహ్మణ జ్ఞానం కలిసిన అద్భుత జననం రావణుడు. అందుకే రావణుడిని అసుర గుణాలతో ఉన్న గొప్ప బ్రాహ్మణుడుగా చూస్తారు.
అతని జననం శక్తికి రూపం, జ్ఞానానికి ప్రతిరూపం. రావణుడి జననం ఒక మహాప్రళయానికి నాంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.